హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఏడియా. మీరు చూస్తున్నారు ఏడిఆర్ వాయిసెస్. ఫ్రెండ్స్, నేను ఏఐతో వర్క్ చేస్తుండగా కొంచెం డైవర్షన్ కోసం మన బిగ్ బాస్ గురించి ఏం చెప్తుందో చూద్దామని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను ఏఐతో. అది ఇచ్చిన ఆన్సర్స్ చూసి నాకు నిజంగా షాకింగ్ అనిపించింది. అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్లో బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు, నాగార్జున గారు హోస్టింగ్ ఎలా చేస్తున్నారు, బిగ్ బాస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ అడిగినప్పుడు ఏఐ ఇచ్చిన ఆన్సర్స్ అయితే చాలా షాకింగ్ ఉన్నాయి. దాంతో నేను ఒక 2 ఏఐ వెబ్సైట్స్ అయితే ట్రై చేశాను. నిజంగా ప్రతి ఒక్కటి చాలా యాక్యురేట్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మనకి వచ్చినాయి. సో మీ అందరి ముందు వీడియోలో అడుగుదాము ఏమి ఇస్తుంది అనేది చూద్దాం. అన్నిటికంటే ఏంటంటే ప్రతి వాళ్ళ దగ్గర ఉండే ఏఐతో అడుగుదామని నేను అనుకుంటున్నాను. సో అదేంటంటే మనకి వాట్సాప్లోనే మెటా ఏఐ అని ఒక ఆప్షన్ వచ్చింది. మనం అందులోనే ఏది అడిగినా కూడా ఏఐకి సంబంధించి సేమ్ చాట్ జీపీటీ లాగా అన్నీ వస్తున్నాయి. సో ఈ మెటా ఏఐలో బిగ్ బాస్ గురించి ఏం చెప్తోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేను ఏం అడుగుతున్నానంటే జస్ట్ వాట్ ఈస్ బిగ్ బాస్ అని అడుగుతున్నాను. అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ అయితే నేను ఏమి ఇవ్వట్లేదు. బేసిక్ డీటెయిల్స్ ఇస్తే అది ఏమి ఇస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ బిగ్ బాస్ అని నేను అడగంగానే చూసారా, అది పెద్ద బ్రీఫ్ కూడా ఇచ్చింది, ఓవర్ వ్యూ ఇచ్చింది, చాలా అయితే ఇచ్చింది. సో ఏమి ఇచ్చింది అనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. బిగ్ బాస్ ఈజ్ ఎ రియాలిటీ టీవీ షో వేర్ ఏ గ్రూప్ ఆఫ్ కంటెస్టెంట్ నోన్ యాజ్ హౌస్ మేట్స్ లివ్ టుగెదర్ ఇన్ ఏ స్పెషల్లీ డిజైన్డ్ హౌస్ విత్ కెమెరాస్ అండ్ మైక్రోఫోన్స్ రికార్డింగ్ దేర్ ఎవ్రీ మూవ్. ఓకే, ఇక్కడ వరకు మనందరికీ తెలిసిందే. దిస్ షో ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద డచ్ ఫార్మేట్ బిగ్ బ్రదర్ అండ్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఇన్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇది నాకైతే తెలీదు. సో మీ అందరికీ తెలుసా తెలీదా? డచ్ ఫార్మేట్ బిగ్ బ్రదర్ అనే షో నుంచి దీన్ని అయితే అడాప్ట్ చేసుకుని ఇండియాలో అయితే చేస్తున్నారనమాట. ఇదైతే కొత్త విషయం ఏఐ నుంచి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అదొక బ్రీఫ్ ఓవర్ వ్యూ కూడా ఇచ్చిందనమాట. అదేంటంటే కంటెస్టెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ప్రొఫెషన్స్ లైక్ టుగెదర్ ఇన్ ఏ షేర్డ్ హౌస్. ఇది నిజంగానే ప్రతి ఒక్క ప్రొఫెషన్ నుంచి అయితే తీసుకొస్తున్నారు. ఆఖరికి తెలుగులో మోడల్స్ ఉన్నా లేకపోయినా వేరే లాంగ్వేజ్ మోడల్స్ని కూడా తీసుకొచ్చి పెట్టి సో ఇలా అన్ని ప్రొఫెషన్స్ని అయితే కలిపి చేస్తున్నారు. సో కరెక్టే చెప్తోంది సోఫార్ అయితే. దే కంప్లీట్ ఇన్ టాస్క్, ఛాలెంజెస్, గేమ్స్ టు విన్ రివార్డ్స్, ఇమ్యూనిటీ అండ్ అదర్ బెనిఫిట్స్. మనందరికీ తెలుసు లగ్జరీ బడ్జెట్ టాస్క్ కానివ్వండి, లేదా ఒక్కొక్కసారి నామినేషన్స్ నుంచి బయటికి రావడానికి కానీ ఇవన్నిటికీ టాస్క్ అయితే ఉంటాయి. సో అది కూడా చెప్పింది. ఈచ్ వీక్ కంటెస్టెంట్స్ నామినేట్ ఈచ్ అదర్, ఎవిక్షన్ అండ్ పర్సన్ మోస్ట్ నామినేషన్స్. అలాగే ద కంటెస్టెంట్ విత్ ఏ ఫ్యూయెస్ట్ ఓట్స్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద షో. అది కూడా మనందరికీ తెలుసు. ఓట్స్ 1 వీక్ అయ్యేసరికి ఓట్స్ ఎవరికైతే తక్కువ వచ్చాయో వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు. అండ్ ద లాస్ట్ పర్సన్ స్టాండింగ్ విన్స్ ఏ క్యాష్ ప్రైజ్ అండ్ ఈస్ క్రౌడెడ్ ద విన్నర్. సో క్రౌడ్తో పాటు గెలిచిన వాళ్ళకే క్యాష్ ప్రైజ్ అన్నట్టు చెప్పారు. కాకపోతే అందులో ఒక 2-3 ఉన్నప్పుడు క్యాష్ ప్రైజ్ ఆఫర్ చేసేది అయితే ఇప్పటి వరకు చెప్పలేదు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అని కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చింది. డ్రామా అండ్ కాన్ఫ్లిక్ట్స్, ఖచ్చితంగా డ్రామా ఉంది. అలాగే గొడవల గురించి కూడా అది బాగా వెల్ నోన్. అంటే బిగ్ బాస్ అంటే గొడవలు కూడా అన్నట్టు ఒక పేరు వచ్చినట్టయితే చెప్తోంది. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అంటారు, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వచ్చు. నాలాంటి వాళ్ళు స్పాయిలర్స్ చెప్పకపోతే నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానివ్వండి, సడన్ సర్ప్రైజెస్ కానివ్వండి, లేకపోతే డబుల్ ఎలిమినేషన్ కానివ్వండి, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్సే. అండ్ రొమాన్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. రొమాన్స్ కొంచెం మన దగ్గర కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. జస్ట్ ఒక బీజిఎం మాటలు నవ్వులే. బట్ వేరే లాంగ్వేజెస్, ఇది ఓవరాల్గా బిగ్ బాస్ అని అడిగాం కాబట్టి వేరే లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకుని ఆ రొమాన్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ అని కూడా చెప్పింది. ఎమోషనల్ మూమెంట్స్ అనమాట. సో ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు అవి కూడా మనం చూస్తాం కాబట్టి ఎస్ బిగ్ బాస్ అనేది వీటన్నిటికీ. అండ్ లాస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చింది, స్ట్రాటజిక్ గేమ్ ప్లే అండ్ అలయన్సెస్ అనమాట. సో అందరూ కలిసి ఒక స్ట్రాటజీగా ఆడడం కానివ్వండి, అది బిగ్ బాస్ మొత్తం అవనండి లేదా ఏ టాస్క్ అయినా. సో చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. అటు బ్రీఫ్ ఓవర్ వ్యూ కానివ్వండి, లేదా అసలు బిగ్ బాస్ దేనికి సంబంధించి, బిగ్ బాస్కి దేనికి ఒక వెల్ నోన్, బిగ్ బాస్ అంటే మనకి ఏవేవి గుర్తొస్తాయి అనేది ఎగ్జాక్ట్ పాయింట్స్ అయితే చెప్పిందనమాట. అండ్ అలాగే దిస్ షో ఈజ్ హోస్టెడ్ బై ఏ సెలబ్రిటీ. ఆఫ్ కోర్స్ నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి. హూ గైడ్స్ ద కంటెస్టెంట్స్ అండ్ ప్రెజెంట్స్ ద షో. బిగ్ బాస్ has become a popular and engaging entertainment program offering a unique glimpse into a human behavior and relationships అనమాట.
సో క్లియర్గా చెప్పింది ఒక కొత్త రకమైన రిలేషన్ కానివ్వండి, లేదా హ్యూమన్ బిహేవియర్స్. ఇప్పుడు మనం ఒకళ్ళు అనుకుంటాము ఇతను హ్యూమర్ బాగా పండిస్తాడు అనుకుంటాం, కానీ లోపలికి వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళలో వేరే యాంగిల్ అయితే చూపిస్తుంది. సో ఇప్పటి వరకు సోఫార్ అయితే ఎక్సలెంట్గా చెప్పింది, అంతా కరెక్ట్గానే చెప్పింది అనమాట. కాకపోతే మనం ఇన్ జనరల్గా చెప్పాం కాబట్టి అన్ని బిగ్ బాస్ హౌస్లకి కలుపుకుని అయితే పాయింట్స్ అయితే చెప్పింది. అండ్ నెక్స్ట్ మనం ఏం అడుగుదాం అంటే వాట్ ఈజ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ బాస్ అని అడుగుదాం. వాట్ ఈజ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ బాస్ అని అడుగుదాం. సో ఇచ్చింది నిజంగా, నేను అసలు డిసడ్వాంటేజెస్ కూడా ఇచ్చింది. నేను డిసడ్వాంటేజెస్ ఇవ్వదేమో అనుకున్నాను, బట్ 6 పాయింట్స్ అయితే ఇచ్చింది. 5 పాయింట్స్ అడ్వాంటేజెస్ ఇస్తే 6 పాయింట్స్ డిసడ్వాంటేజెస్ ఇచ్చింది. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి చూస్తే ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ ప్రొవైడ్స్ అన్స్టాప్ ఎంటర్టైన్మెంట్, డ్రామా అండ్ సస్పెన్స్. ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిన దాన్ని బట్టే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇదేంటి అంటే అన్ని రకాల ఇందాక మాట్లాడుకున్నట్టు అన్ని రంగాల్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఒక హౌస్లో పెట్టి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఎలా బిల్డ్ అవుతున్నాయి కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ కిందే తీసుకుంటాం కాబట్టి ఎస్, అది కూడా ఒక అడ్వాంటేజే. అండ్ కెరియర్ బూస్ట్, నిజంగా ఇది ఒక బిగ్ పాయింట్. ఎందుకంటే ఎవరికైతే కెరియర్ ఫేడ్ అవుట్ అయిపోయిందో సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అవుతుందని నమ్మి చాలా మంది అయితే వచ్చారు. సో ఎస్, కెరియర్ బూస్ట్ ఆల్సో అడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ బాస్, నేను అగ్రీ చేస్తున్నాను. అండ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్. The show encourages audience participation through voting, making viewers feel invested in the outcome. ఇదేంటంటే పబ్లిక్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి, జస్ట్ చూసి వదిలేకుండా వాళ్ళ ఓట్స్ ప్రకారమే వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ గెలుస్తున్నాడా లేదా, లేకపోతే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడా లేదా అనేది ఏంటంటే పబ్లిక్ని కూడా షోలో ఒక పార్ట్గా చేసుకుని వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. అంటే ఈ బిగ్ బాస్ షోలో మీరు కూడా పార్టిసిపెంట్సే అన్నట్టు ఆడియన్స్ని కూడా ఎంగేజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతోంది ఇది. అండ్ కల్చరల్ ఇంపాక్ట్. బిగ్ బాస్ హాస్ బికమ్ ఏ కల్చరల్ ఫినామినన్ స్పార్కింగ్ కన్వర్జేషన్ అండ్ డిబేట్స్ అబౌట్ షో ఈవెంట్స్ అండ్ కంటెస్టెంట్స్. అన్ని గురించి లైక్ అది ఏం చెప్తోందంటే ఒక కన్వర్జేషన్స్ కానివ్వండి, డిబేట్స్ కానివ్వండి, అన్ని రకాలుగా ఇంపాక్ట్ చేస్తుంది. కల్చరల్గా కానివ్వండి అటు అన్ని రకాలుగా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ కింద అయితే అది చెప్తోంది. అండ్ నౌ ఇంట్రెస్టింగ్లీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. నేను చాలా వెయిట్ చేస్తున్నాను. 6 పాయింట్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ మాత్రం 5 పాయింట్స్ ఆపేసింది, డిసడ్వాంటేజెస్ మాత్రం 6 పాయింట్స్ అయితే చెప్పింది. సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వల్గారిటీ. ద షో ఆఫ్టెన్ ఫీచర్స్ ఎక్స్ప్లిసిట్ లాంగ్వేజెస్, ఫైట్స్ అండ్ ఇన్ప్రాపరేట్ బిహేవియర్ విచ్ కెన్ బి అఫెన్స్ టు సమ్ వ్యూవర్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా మనం ఓన్లీ బిగ్ బాస్ అన్నాం కాబట్టి ఓవరాల్గా చూస్తుంటే వల్గారిటీ లాంగ్వేజెస్ మన దగ్గర ఖచ్చితంగా కట్ చేసేస్తారు లేదా మ్యూట్ చేసేస్తారు. బట్ వేరే లాంగ్వేజెస్ లైక్ హిందీ అయితే కొన్నిసార్లు కట్ చేయరు. సో అలాంటి వల్గర్ లాంగ్వేజ్ అనేది మన బిగ్ బాస్కి డిసడ్వాంటేజ్గా మారుతోంది, అదొక డిసడ్వాంటేజ్గా ఉంటుంది అని అయితే చెప్తోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమోషనల్ మ్యానిపులేషన్స్ అంట. సో కంటెస్టెంట్ మే బి సబ్జెక్టెడ్ టు ఎమోషనల్ స్ట్రెస్, మ్యానిపులేషన్స్ అండ్ ప్రెజర్ టాక్టిక్స్ టు క్రియేట్ డ్రామా. ఏంటి అంటే కంటెస్టెంట్స్ ఒక ఎమోషనల్ స్ట్రెస్ తీసేసుకోవడం, లైక్ మనం ఇదివరకు చూసాం సంపూర్ణేష్ బాబు గారు ఏమండి, లేదా తర్వాత ఒకళ్ళు ఇద్దరు కంటెస్టెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎమోషనల్గా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఒక మ్యానిపులేషన్స్లోకి వెళ్ళిపోయి ఒక చిన్న సైజ్ ఆ స్టాటిక్స్ కానీ ఆ బిగ్ బాస్ హౌస్ని కానీ తీసుకోలేకపోతున్నారు. సో అది వాళ్ళ లైఫ్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, హెల్త్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ లాగానే భావిస్తోంది ఏ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవసీ కన్సర్న్స్. లివింగ్ అండర్ కాన్స్టెంట్ సర్వేలెన్స్ కెన్ బి ఇనెసివ్ అండ్ రైజ్ ప్రైవసీ కన్సర్న్స్. ఇదైతే నాకు డిసడ్వాంటేజ్ అనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు 24/7 ఖచ్చితంగా అన్ని సీసీ కెమెరాల మధ్యలోనే ఉండాలని చెప్పి. సో అందులోకి వెళ్ళి ప్రైవసీ ఇష్యూస్ అంటే నాకైతే అగ్రీ చేయాలనిపించట్లేదు ఈ ఏ పాయింట్తో. మరి మీరు అగ్రీ చేస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. ద షో మే బి ప్రమోట్ నెగిటివ్ వాల్యూస్ లైక్ బ్యాక్ స్టాపింగ్ అండ్ అగ్రెషన్. చాలా అద్భుతంగా చెప్పింది. అంటే ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి కావాలని చేయకపోయినా సరే ఏదన్నా ఒక స్ట్రాటజీ లైక్ ఏదన్నా టాస్క్ జరుగుతున్నప్పుడు వెన్నుపోటు పడవడం అది బిగ్ బాసే ఇస్తాడనమాట. వెన్నుపోటు పొడిస్తే నీకు ఇలాంటిది వస్తుందని. సో అవన్నీ చూపించడం కూడా డిసడ్వాంటేజ్గా భావిస్తోంది ఏ అయితే. నేను దీనికి కూడా అగ్రీ చేయట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ షో, దాన్ని చూసి ఎవరు నేర్చుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఆ పాయింట్ మెన్షన్ చేసినందుకు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. అంటే బాగా డీటెయిల్గా అయితే తెలుసుకుంటోంది, బాగా డీటెయిలింగ్గా చెప్తోంది కూడా. అండ్ ఎడిక్షన్. ద షోస్ ఫార్మేట్ కెన్ లీడ్ టు ఎడిక్షన్
యాజ్ వ్యూయర్స్ బికమ్ ఎంగ్రోజ్డ్ ఇన్ ద డ్రామా అండ్ సస్పెన్స్ అనమాట. అంటే జనాలు చూసేవాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారంట. మరి ఏదన్నా షో చేసేది దానికోసమే కాబట్టి ఆ ఎడిక్ట్ అయిపోవడం కూడా తప్పు. అంటే మేబీ ఏ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు 24/7 లైవ్ అనేది కరెక్ట్ కాదు అన్నట్టయితే చెప్తోందేమో. ఎందుకంటే 1 అవర్కి ఎడిక్ట్ అయిపోవాల్సింది ఏం లేదు. మనం రోజు షోస్ చూస్తాం, సినిమాస్ చూస్తాం. సో 1 అవర్కి ప్రాబ్లం లేదు. బట్ ఈ పాయింట్ చూస్తుంటే 24/7 లైవ్ అయితే రికమెండ్ చెయ్యట్లేదు ఏ అయితే. అండ్ లాస్ట్ వన్, unhealthy competition. The competitive nature of show can foster an unhealthy environment, prioritizing winning over genuine relationship and personal growth. ఏంటంటే వాళ్ళ పర్సనల్ గ్రోత్ కానివ్వండి, లేదా రిలేషన్షిప్స్ కానివ్వండి, మనం లాస్ట్ టైం చూసినట్టు స్పా ఆర్ స్పై, ఇలా ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్స్ కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తారు అని, ఇలా ఏదైనా రిలేషన్షిప్ పాడవచ్చు, లేదా ఏదైనా అన్హెల్దీ ఎన్విరాన్మెంట్, మీరంతా ఒక బ్యాచ్ మేమంతా ఒక బ్యాచ్, ఇవంతా కూడా కరెక్ట్ కాదన్నట్టయితే డిసడ్వాంటేజెస్గా చెప్తోంది. సో ఇందులో నేనైతే కొన్ని కరెక్ట్ అని చెప్తున్నాను, కొన్ని రాంగ్ అని అయితే చెప్తున్నాను. లైక్ వల్గారిటీ మనకి సంబంధించింది కాదు కాబట్టి నాట్ రాంగ్. అండ్ ఎమోషనల్ మ్యానిపులేషన్స్ అయితే కొంచెం ఓకే, నాకైతే అది అగ్రీ చేయాలనిపించింది. మనం ఆల్రెడీ కంటెస్టెంట్స్ చూసాం కాబట్టి. అండ్ ప్రైవసీ కన్సర్న్స్ నేను అగ్రీ చేయట్లేదు. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే లైక్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, సో నేను దానికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎడిక్షన్ అయితే 24/7 అయితే మరి నిజంగా ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చేమో అని అయితే అనుకుంటున్నా, 50-50 ఛాన్సెస్. అండ్ అన్హెల్దీ కాంపిటీషన్స్ అయితే ఖచ్చితంగా హౌస్లో జరుగుతున్నాయి, దాని ఇంపాక్ట్ బయట కూడా ఉంటుంది, మనం ఆల్రెడీ చూసాం కాబట్టి నేను అగ్రీ చేయాలేమో అనిపిస్తోంది ఇప్పుడు ఇంకొంచెం సేపు ఆలోచిస్తే. సో ఫైనల్గా అన్హెల్దీ కాంపిటీషన్ అయితే నేను అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే లోపల జరిగే రిలేషన్షిప్స్ మధ్య ఏదైతే ఉంటున్నాయో కాన్ఫ్లిక్ట్స్, అది బయటకు వచ్చాక కూడా పోర్ట్రేట్ అవుతోంది, అది వాళ్ళ లైఫ్ని ఇంపాక్ట్ అవుతోందని చాలా మంది మన మీడియా ముందుకు వచ్చి చెప్పారు కాబట్టి ఎస్, దాన్ని అయితే మనం అగ్రీ అయితే చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏమడుగుదాం, బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది అడుగుదాం. సో హూ ఈజ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ తెలుగు అని అడుగుదాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఓవరాల్గా చెప్పింది కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ బిగ్ బాస్ తెలుగు అని అడుగుదాం, ఏం చెప్తుందో చూద్దాం. నేనైతే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఏమొస్తుంది, ఇదేంటి ఎంతసేపు ఆలోచిస్తుంది. ఓకే వచ్చింది. కాకపోతే ఏంటంటే సీజన్ 7 వరకు ఇచ్చింది, చాలా అప్డేటెడ్గా ఉంది. సో ఇప్పటివరకు ఏంటంటే ఏదైనా 4-5 సీజన్స్ వరకే చూసి చెప్పిందేమో అనుకుంటున్నాను. బట్ ఇక్కడ 7 సీజన్స్ యొక్క విన్నర్స్ ఇచ్చి బెస్ట్ కంటెస్టెంట్స్ అంటుంది. సో దాని దృష్టిలో ఏంటంటే గెలిచిన వాళ్ళు బెస్ట్ అని అయితే చెప్పేస్తోంది అనమాట. సో అంతేకాకుండా కింద ఇంకొక పారాగ్రాఫ్ ఉంది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. దీస్ విన్నర్స్ వర్ ఏబుల్ టు గెయిన్ ద మోస్ట్ ఓట్స్ అండ్ విన్ ద కాంపిటీషన్. సో పైన శివబాలాజీ గారు కానివ్వండి, కౌశల్ గారు కానివ్వండి, రాహుల్ కానివ్వండి, అభిజిత్, విజయ్ సన్నీ, రేవంత్ అండ్ ప్రశాంత్, వీళ్ళందరూ ఓట్ల ద్వారా గెలిచినప్పటికీ అదర్ పాపులర్ కంటెస్టెంట్స్ లైక్ ఆదర్శ్, లేకపోతే అమిత్, అలీ, తర్వాత అర్చన, హేమ, బాలాది, చాంద్, ధనరాజ్, వీళ్ళు కూడా చాలా పాపులర్ అయ్యారు ఈ షో నుంచి అని అయితే చెప్తోంది. సో బెస్ట్ కంటెస్టెంట్స్ అంటే విన్ అయిన కంటెస్టెంట్స్, దాంతోపాటు పాపులారిటీ కంటెస్టెంట్స్ కూడా అయితే చెప్పింది. సో చాలా బాగుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బెస్ట్ కంటెస్టెంట్స్ అది తీసుకున్నప్పటికీ ఇంకా డీటెయిల్ ఇచ్చింది, నేనైతే అగ్రీ చేస్తున్నాను. అండ్ ఇంకేమడుగుదాం, మన నాగార్జున సార్ గురించి అయితే అడుగుదాం. ఏమడుగుదాం, హౌ వాజ్ ద బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ డూయింగ్ అని అడుగుదాం. కొంచెం నా ఇంగ్లీష్ని మీరు కొంచెం అవాయిడ్ చేయండి, సారీ. బట్ నేను ఎలా అడిగినా సరే అది ఏం ఆన్సర్స్ ఇస్తోంది అనేది కూడా ఒక టెస్టింగ్ అనమాట, ఎలా ఉందని. సబ్ పాయింట్స్ ఇచ్చి క్లియర్గా మెన్షన్ చేసింది. చూద్దాం ఏం మెన్షన్ చేసింది అనేది. బిగ్ బాస్, ద హోస్ట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు నాగార్జున హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ప్లెన్షియల్లీ వెల్ అనమాట. సో బిగ్ బాస్ నాగార్జున గారు చాలా అద్భుతంగా చేస్తున్నారని అయితే చెప్తోంది. అది ఏ దాంట్లో అన్నది కూడా క్లియర్గా అయితే చెప్తోంది. ఫస్ట్ న్యూట్రల్ అండ్ ఇంపార్షియల్, అంటే నాగార్జున గారు ఎప్పుడు ఒక న్యూట్రల్గా ఉంటున్నారు, ఏ కంటెస్టెంట్ తరఫున మాట్లాడకుండా, ఎలాంటి లేకుండా న్యూట్రల్గా ఉంటున్నారు. అలాగే ఫెయిర్ అండ్ ఈక్వల్గా చూస్తున్నారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ని. ఏదైనా ఇష్యూ వచ్చినా సరే ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూసి హోస్టింగ్ చేస్తున్నారు అంటోంది. నిజంగా కరెక్ట్ పాయింట్. కామ్ అండ్ కంపోజ్డ్ అనమాట. ఎలాంటి సీరియస్ ఇష్యూస్ వచ్చినా సరే చాలా కామ్గా, చాలా రిజర్వ్గా దాన్ని అయితే
ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎవరికైనా చిన్న చిన్న వార్నింగ్ ఇవ్వాలన్నా సరే ఎంతో కామన్ కంపోజ్డ్ అయితే ఇస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా మరీ ఆడ్గా వెళ్ళిపోతే తప్ప చాలా కామన్ కంపోజ్డ్గా అయితే ఇస్తున్నారనమాట. చూడండి, అసలు చాలా మంది, నేనేమంటున్నానంటే చాలా మంది బిగ్ బాస్ చూసే వాళ్ళకు కూడా ఈ అవగాహన లేదు. కాస్త అంటే మరీ ఏదో మాట్లాడాలి, నెగిటివ్ చేయాలి, నాగార్జున గారిని తప్పు పట్టాలి, బిగ్ బాస్ని తప్పు పట్టాలనే వాళ్ళు ఉంటారు తప్పితే నిజంగా అద్భుతంగా అర్థం చేసుకుంటోంది. అందుకే ఫ్యూచర్లో మనుషుల్ని రీప్లేస్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనం నిజమే అనుకోవాలేమో. నెక్స్ట్ విటీ అండ్ హ్యూమరస్ అనమాట. సో మనందరికీ తెలుసు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో. సో ఖచ్చితంగా ఏదైతే 5 days చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, ఎమోషనల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఆయన వచ్చిన 2 రోజుల్లో చక్కగా నవ్విస్తారు, కవ్విస్తారు, కోపగిచ్చుకుంటారు. సో ఇవన్నీ చేసుకుంటారు. సో అది కూడా ఒక నాగార్జున గారికి ఒక ప్లస్ పాయింట్. అద్భుతంగా చేస్తున్నారని అయితే చెప్తోంది. అండ్ ఎంపాథటిక్, ఈ షోస్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ కంటెస్టెంట్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎమోషనల్ మూమెంట్స్. ఎవరైనా ఎమోషనల్గా ఫీల్ అయినా సరే వాళ్ళని అర్థం చేసుకుని దాని నుంచి వాళ్ళని కాస్త వాళ్ళకు ఒక మోటివేట్ లాగా ఇచ్చి దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాళ్ళు బాగా ఆడేటట్టు చేస్తున్నారంటోంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, కరెక్ట్గా చెప్తోంది అన్ని. అండ్ లాస్ట్ 2 అనమాట, కంట్రోల్ అండ్ అథారిటీ. నాగార్జున స్కిల్ఫుల్లీ మేనేజెస్ ద షో మెయింటైనింగ్ కంట్రోల్ అండ్ అష్యూరింగ్ ఏ స్మూత్ ఫ్లో. ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనకి. ఒక వారం హిట్ అవ్వచ్చు, ఒక వారం ఫ్లాప్ అవ్వచ్చు, ఒక వారం డిజాస్టర్ అయిపోవచ్చు. బట్ నాగార్జున గారు వచ్చిన 2 రోజుల్లో ఏంటంటే ఒక లెవెల్గా, ఒక బ్యాలెన్స్డ్గా, ఒక కంట్రోల్తో ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడు 25 మంది వెళ్తే 25 మందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాస్ కానివ్వండి, ఐడియాలజీ కానివ్వండి, లేదా వే ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. బట్ నాగార్జున గారి వల్ల అందరిని ఒక కంట్రోల్లోకి తీసుకొచ్చి ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, మెయిల్ ఫీమేల్ ఇలాంటిది ఏది ఉండదు. వన్స్ హౌస్లోకి వెళ్ళిపోతే అందరూ ఒకే రకంగా ఉంటారు అని అయితే నాగార్జున గారు ఎప్పుడు చాలాసార్లు ప్రతి సీజన్లో చెప్తూనే ఉంటారు. సో దాన్ని కూడా అది క్లియర్గా అయితే చెప్పింది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎంగేజింగ్. ఈ యాక్టివ్లీ ఎంగేజెస్ విత్ కంటెస్టెంట్స్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ఎంగేజింగ్ దెమ్ టు షేర్ దేర్ థాట్స్ అంట. నిజంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఎలా అంటే నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకెలా ఆడాలి, ఇలా ఆడాలని చెప్పేసి మనకి ఎంగేజింగ్గా. ఇప్పుడు మన ఫేవరెట్ కంటెస్టెంట్ కొంచెం తక్కువ ఆడుతున్నారు అనుకుందాం, బట్ ఆయన ఎంకరేజ్ చేసి అతను అద్భుతంగా ఆడేటట్టు చూస్తూ మనకి ఎంగేజింగ్ అనమాట. ఓకే, నాగార్జున గారు ఇలా మాట్లాడారు, నెక్స్ట్ వీక్ నుంచి మా వాడు బాగా ఆడతాడు, సో నేను ఈ వారంతో ఆపేద్దాం అనుకున్న వాడిని కూడా నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ పాయింట్స్ అయితే చెప్పింది నిజంగా బ్రిలియంట్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో ఏదైతే వాట్సాప్లో ఉందో ఇందులో మనం చూస్తే విన్నర్స్ని ఓన్లీ విన్నర్ అని అయితే చెప్పారు. బట్ మీరు ఒకసారి చాట్ జీపీటీలో కానీ మీకు తెలిసిన ఏఐలో కానివ్వండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. శివబాలాజీ ఎందుకు గెలిచాడు, కౌశల్ ఎందుకు గెలిచాడు, రాహుల్ సిప్లిగన్ ఎందుకు గెలిచాడు అనేది, అంటే వాళ్ళు ఎందులో బాగా ఫేమస్ అయ్యి దేని వల్ల గెలిచారు అనేది కూడా డీటెయిల్ అయితే ఇచ్చింది. బట్ మెటా అయితే అది కొంచెం మిస్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. బట్ ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఒక ఐడియా ఉంటే కనుక. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే ఓవరాల్ నాగార్జున హోస్టింగ్ స్టైల్ హ్యాస్ బీన్ వెల్ రిసీవ్డ్ బై ఆడియన్స్, ఎస్ అండ్ క్రిటిక్స్ కూడా ఒప్పుకోక ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్నది కింగ్ నాగార్జున, నిజంగా కింగ్ లాగా అయితే హోస్ట్ చేస్తున్నారు. అందుకే ఇన్ని సీజన్స్ కంటిన్యూ అవుతున్నా మనకి పర్సనల్గా నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే నాగార్జున గారి దగ్గర నుంచి లేవు. సో ఎస్, మేకింగ్ హిమ్ ఏ పాపులర్ అండ్ ఎఫెక్టివ్ హోస్ట్ ఫర్ బిగ్ బాస్ తెలుగు. ఎస్, హిస్ ఎబిలిటీ టు బ్యాలెన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంపతి హాస్ కాంట్రిబ్యూటెడ్ ద షో సక్సెస్. ఖచ్చితంగా ఆయన ఎబిలిటీస్, ఆయన ఎంటర్టైన్మెంట్ చేసే విధానం కానివ్వండి, లేదా ఎంపతి చూపించే విధానం కానివ్వండి, బిగ్ బాస్ సక్సెస్కి మెయిన్ కాంట్రిబ్యూషన్ అని అయితే చెప్తున్నారు. సో ఏం చెప్తుందండి ఫైనల్గా 50% కంటెస్టెంట్స్ ఉంటే 50% నాగార్జున గారి వల్లే సక్సెస్ అవుతుందని అయితే క్లియర్గా చెప్తున్నారు. నేను దీన్ని 100% నేనైతే ఓకే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏతోనే ఉన్నాను. నిజంగా నాగార్జున గారు హోస్ట్గా అలా చేయకుండా ఉంటే చాలా వరకు సీజన్స్ మొత్తం డిజాస్టర్స్గా ఉండేవి అనమాట. బికాస్ ఆఫ్ నాగార్జున గారే కొన్ని డిజాస్టర్ ఎపిసోడ్స్ కూడా ఒక సక్సెస్ కానివ్వండి, ఒక యావరేజ్ కానివ్వండి, ఒక అబోవ్ యావరేజ్ కానివ్వండి, ఇలా అయితే వస్తున్నాయి. ఒకవేళ నాగార్జున గారు కాకపోయి ఉంటే ఫింగర్స్ క్రాసర్ అనమాట. బట్ ఎస్, బిగ్ బాస్ సక్సెస్ అవుతుందంటే ఏఐకి నాకు 50% నాగార్జున గారికి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని అయితే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పటికే వీడియో లెంత్ 20 minutes అవుతోంది కాబట్టి ఈ క్వశ్చన్స్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాట్సాప్లోకి వెళ్ళి ఈ మెటా ఏఐ ద్వారా అయితే సెర్చ్ చేసి చూడండి.
ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ అయితే వస్తాయి. సో మీకు ఏమైనా ఆన్సర్స్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. చాలా నేను కూడా చూసి తెలుసుకుంటాను. చాలా ఈగర్గా ఉన్నాను మిగతా క్వశ్చన్స్కి ఇదేం చెప్తోందా ఏం చూపిస్తోందా అని. బట్ వీడియో లెంత్ అయిపోయేసరికి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే, ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి వీడియో ఎవరు చూసుండరు, ఎవరు చేసి కూడా లేరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏఐ గురించి ఏం తెలుసుకుందాం అనుకున్నారు బిగ్ బాస్ లో అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. సో అంటిల్ దెన్ ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ ఏదన్నా కావాలంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఒక వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటే జస్ట్ లైక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. ఎప్పుడు మీకు కంటెంట్ నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.